హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో ఒక క్వశ్చన్ చూసాము. మోడల్ నెంబర్ 7 ఇంటిగ్రల్ బై పార్ట్స్ టైప్ 2 బెర్నూలస్ రూల్ ఆర్ థీరం నుంచి కొన్ని క్వశ్చన్స్ చేస్తున్నాము. ప్రీవియస్ వీడియోలో ఒక క్వశ్చన్ చూసాము, ఇంకో క్వశ్చన్ చెప్తుంటే మధ్యలో ఆగిపోయింది. ఓకే, వీ కెన్ కంటిన్యూ ఫ్రమ్ దట్ క్వశ్చన్ నెంబర్ 3 ఇంటిగ్రల్ x స్క్వేర్ ఇంటూ e to the power of 5x dx. Solution: integral x square given that integral x square e to the power of 5x dx. u ఏంటమ్మా ఇక్కడ x స్క్వేర్, dv ఏంటమ్మా e to the power of 5x, u డాష్ ఏంటమ్మా 2x, u డబల్ డాష్ ఏంటమ్మా 2, v ఏంటమ్మా e to the power of 5x by 5, v1 ఏంటమ్మా e to the power of 5x by 25, v2 ఏంటమ్మా e to the power of 5x by 125. Then we can know the formula u dv is equal to uv minus u dash v1 plus u double dash v2. ఇక్కడ దాకా ఎందుకు రాశానంటే u డబల్ డాష్ కి మనకు కాన్స్టెంట్స్ వచ్చింది డిఫరెన్షియేషన్ లో, అందుకే రాశాను ప్లస్ సి. ఓకే, దెన్ u ఏంటమ్మా u వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్. ఓకే, v ఏంటమ్మా e టు ది పవర్ ఆఫ్ 5x బై 5 మైనస్ u డాష్ వచ్చేసరికి 2x, v1 వచ్చేసరికి e టు ది పవర్ ఆఫ్ 5x బై 25 ప్లస్ u డబల్ డాష్ వచ్చేసరికి 2, v2 వచ్చేసరికి e టు ది పవర్ ఆఫ్ 5x బై 125 ప్లస్ సి. అయితే ఇక్కడ మనం e టు ది పవర్ ఆఫ్ 5x ని మనం కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ బై 5 మైనస్ 2x బై 25 ప్లస్ 2 బై 125 ప్లస్ సి, ఇది వస్తుంది. ఓకే, now question number 4 x cube by 4x dx. ఇది మనం సాల్వ్ చేద్దాం. x క్యూబ్ అంటే ఇంకోటి యాడ్ అయిద్దామా, u ట్రిపుల్ డాష్ v3 అని యాడ్ అయ్యి ప్లస్ సి చేస్తాం. దీనికే ఈ ఇంటిగ్రేషన్ u dv ఈజ్ ఈక్వల్ టు uv మైనస్ v డాష్ v1 ప్లస్ v డబల్ డాష్ v2 ప్లస్ v ట్రిపుల్ డాష్ v3. ఎలా చెప్పానంటే క్యూబ్ వచ్చింది కాబట్టి క్యూబ్. ఓకే, గివెన్ దట్ ఎక్స్ క్యూబ్ ఓకే e టు ది పవర్ ఆఫ్ 4x, దీన్ని మనకి ఇంటిగ్రేషన్ చేయమంటున్నారు, రెండు ఫంక్షన్లు ఇచ్చి ఇంటిగ్రేషన్ అన్నమాట. ఓకే, దెన్ we know u is equal to x cube, dv is equal to e to the power of 4x, then u dash is equal to 3x square, u double dash is equal to 6x ఎలా వేద్దామా, then u triple dash is equal to 6, v is equal to e to the power of 4x by 4, v1 is equal to e to the power of 4x by 16, v2 is equal to e to the power of 4x by 64, then 64 into 4, 4 4 जा 16, 4 6 जा 24 25,
256. నెక్స్ట్ వచ్చేసరికి v3 ఈజ్ ఈక్వల్ టు e టు ది పవర్ ఆఫ్ 4x బై 256 అలా వస్తుంది. దీనిలో సబ్స్టిట్యూట్ చేయడమే. u ఏంటమ్మా x క్యూబ్, v ఏంటమ్మా e టు ది పవర్ ఆఫ్ 4x బై 4 మైనస్ 3x స్క్వేర్ u డాష్. v1 వచ్చేసరికి e టు ది పవర్ ఆఫ్ 4x బై 16 ప్లస్ u డబల్ డాష్ వచ్చేసరికి 6x, v2 వచ్చేసరికి e టు ది పవర్ ఆఫ్ 4x బై 64 మైనస్ 6, v ట్రిపుల్ డాష్ వచ్చేసరికి 6, v3 వచ్చేసరికి e టు ది పవర్ ఆఫ్ 4x బై 256 ప్లస్ c. ఇక్కడ మనం e టు ది పవర్ ఆఫ్ 4xని కామన్ తీస్తే x క్యూబ్ బై 4 మైనస్ 3x స్క్వేర్ బై 16 ప్లస్ 6x బై 64 మైనస్ 6 బై 256 ప్లస్ c. క్వశ్చన్ నెంబర్ 4 ఈజ్ ఓవర్. Okay, video is running. Question number 5. Question number 5. X cube e to the power of 6x dx. Solution: given that integral x cube e to the power of 6x dx. Now u is equal to x cube, dv is equal to e to the power of 6x, u dash is equal to 3x square, u double dash is equal to 6x, u triple dash is equal to 6, v is equal to e to the power of 6x by 6, v1 is equal to e to the power of 6x by 36. Now 36 into 6, 6 6s 36, 3 6s 18, 19, 20, 21. Next, v2 is equal to e to the power of 6x by 216. Next, దీనికి కూడా 6 6s 36, 6 1 6, 7 8 9, 6 2s 12. v3 is equal to e to the power of 6x by 1296. మన ఫార్ములా ఏంటమ్మా ఇంటిగ్రల్ u dv is equal to uv minus u dash v1 plus u double dash v2 plus u triple dash v3 plus c. ఇక చూడండి u ఏంటమ్మా x క్యూబ్, v ఏంటమ్మా e టు ది పవర్ ఆఫ్ 6x by 6 మైనస్ u డాష్ ఏంటమ్మా 3x స్క్వేర్, v1 ఏంటమ్మా e టు ది పవర్ ఆఫ్
6x by 36, then plus u double dash ఏంటమ్మా 6x v2 ఏంటమ్మా e to the power of 6x by 216 plus కాదు మైనస్ 6 v ట్రిపుల్ డాష్ ఏంటి 6 v3 ఏంటి e to the power of 6x by 1296 ప్లస్ సి. అయితే మనం e to the power of 6xని కామన్ తీస్తే x cube by 6 minus 3x square by 36 plus 6x by 216 minus 6 by 1296 plus c. ఇది ఆన్సర్ అండి. నా క్వశ్చన్ నెంబర్ ఇది 5. క్వశ్చన్ నెంబర్ 5 is over. Question number 5 is over. Question number 6 and question number 7. No. Question number 6. వీడియో ఉందో లేదో చూద్దాం. ఇందాక కూడా ప్రీవియస్ వీడియో కూడా అలాగే మిస్ అయింది. క్వశ్చన్ నెంబర్ 6 అండి. Question number 6. Integral x to the power of 4 e to the power of 4x dx. Then solution, given that integral x to the power of 4 e to the power of 4x dx, we know from the Euler's formula x to the power u is equal to x to the power of 4 dv is equal to e to the power of 4x. U dash is equal to 4x cube. U double dash is equal to 4 3s is 12 x square. Triple dash is equal to 24x. U fourth is equal to 24. దీనికి v is equal to e to the power of 4x by 4. v1 is equal to e to the power of 4x by 16. v2 is equal to e to the power of 4x by 16 into 4. ఎంతమ్మా 16 into 4. 4 6s 24. okay, 4 1s are 4, 5 6 64. ఇదెంతమ్మా 64. then v3 is equal to దీనికి మళ్ళీ 4 4 4 జా 16 24 6 4 జా 4 6 జాస్ ఎంతమ్మా 4 5 జాస్ 20 4 6 జా 24 25 256 e to the power of 4x by 2. 56 v4 is equal to 2
256 into 4, 24, 22, 4 2 just 8, 9, 10, e to the power of 4x by 1024. From the formula, we know that integral u dv is equal to uv minus u dash v1 plus u double dash v2 plus minus u triple dash v3 plus u4 v4 plus c is equal to u ఏంటమ్మా x to the power of 4 u తర్వాత v ఏంటమ్మా e to the power of 4x by 4 minus 4x cube v1 e to the power of 4x by 16 plus 12x square v2 e to the power of 4x by 64 minus 24x e to the power of 4x by 256 plus 24 e to the power of 4x by 1024 plus c. ఆ కవర్ కనబడుతుందండి? యా, ఇప్పుడు e to the power of 4x కామన్ తీస్తే x to the power of 4 by 4 minus 4x cube by 16 plus 12x square by 64 minus 24x by 256 plus 24 by 1024 plus c. ఇదండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6 का ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 ఏంటమ్మా? క్వశ్చన్ నెంబర్ 7, x to the power of 4 into e to the power of minus x dx. x to the power of 4 into e to the power of minus x dx. Now solution, given that x to the power of 4 e to the power of minus x dx, u ఏంటమ్మా x to the power of 4, dv ఏంటమ్మా e to the power of minus x. దెన్ ఇంకా చూడండి, u డాష్ ఏంటమ్మా 4x క్యూబ్, u డబల్ డాష్ ఏంటమ్మా 12x స్క్వేర్, u ట్రిపుల్ డాష్ ఏంటమ్మా 24x, u ఫోర్త్ ఏంటమ్మా 24, v ఏంటమ్మా e to the power of minus x by minus 1 minus 1x by minus 1
v1 ఏంటమ్మా e to the power of minus 1x by 1. v2 ఏంటమ్మా e to the power of minus 1x by minus 1. v3 ఏంటమ్మా e to the power of minus 1x by 1. v4 ఏంటమ్మా e to the power of minus x by minus 1. దీన్ని ఎలా రాసుకోవచ్చు e to the power of minus x అని రాయొచ్చు మైనస్ e to the power of minus x అని రాయొచ్చు e to the power of minus x అని రాయొచ్చు e to the power of minus x అని రాయొచ్చు దీన్ని కూడా మైనస్ e to the power of minus x అని రాయొచ్చు. Now integral u dv is equal to uv minus u dash v1 plus u double dash v2 minus u triple dash v3 plus u4 v4 plus c. చూడండి u ఏంటమ్మా e to the power of x to the power of 4. v వచ్చేసరికి మనకి e to the power of మైనస్ ఏదమ్మా మైనస్ e to the power of minus x మైనస్ u డాష్ ఏంటమ్మా 4x x క్యూబ్ v1 వచ్చేసరికి e to the power of minus x ప్లస్ v డబల్ డాష్ u డబల్ డాష్ ఏంటమ్మా 12x స్క్వేర్ v2 వచ్చేసరికి ఏంటమ్మా మైనస్ e to the power of minus x మైనస్ దెన్ u ట్రిపుల్ డాష్ ఏంటమ్మా u ట్రిపుల్ డాష్ వచ్చేసరికి 24x v3 ఏంటమ్మా v3 వచ్చేసరికి e to the power of minus x ప్లస్ దెన్ v4 వచ్చేసరికి ఏమో 24 u to the power of 4 వచ్చేసరికి 24 v4 వచ్చేసరికి మైనస్ e to the power of minus x ప్లస్ c. ఓకే దీన్ని రాసుకోవచ్చు మైనస్ x to the power of 4 e to the power of minus x మైనస్ 4x క్యూబ్ e to the power of minus x minus 12x square e to the power of minus x minus 24x e to the power of minus x plus minus 24 e to the power of minus x plus c. e to the power of minus x ని కామన్ తీస్తే minus x to the power of 4 minus x to the power of 4 minus 4x cube plus 12x square minus 24x minus 24 plus c. మైనస్ కామన్ చేసి ఇంకో స్టెప్ చేయొచ్చు. ఓకేనా నా క్వశ్చన్ నెంబర్ 8 ఇది అర్థమైంది కదా. నా క్వశ్చన్ నెంబర్ 8 క్లియర్ కనబడుతున్నాయా?
Question number 8. Integral x square e to the power of minus 3x dx. Solution. Given that u dv is equal to uv minus u dash v1 plus u double dash v2 plus c. Given that integral x square e to the power of minus 3x dx కనబడుతుందా? ఓకే, నా మనం ఏం చేయాలంటే యూను డివిని కనుక్కోవాలి. యూ ఏంటమ్మా ఇక్కడ మనకు తెలిసిందే కదా, ఎక్స్ స్క్వేర్. డివి ఏంటి, ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ 3x యూ డాష్ ఏమైంది 2x అవుతుంది, యూ డబల్ డాష్ ఏమైద్దమ్మా 2 అవుతుంది, అంతే కదా. వి ఏమైద్దమ్మా ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ 3x బై మైనస్ 3 అవుతుంది. v1 వచ్చేసరికి మైనస్ 3 మైనస్ 3 3 3 9 బై 9 అవుతుంది. 9 3 జస్ అంతమ్మా 27. v2 ఈజ్ ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ 3x బై మైనస్ 27 అవుతుందమ్మా. ఇప్పుడు మనం యూ తెలుసు, యూ డాష్ తెలుసు, యూ డబల్ డాష్ తెలుసు, వి తెలుసు, v1 తెలుసు, v2 తెలుసు. దీని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసినట్టే. ఎక్స్ స్క్వేర్ వి ఏంటమ్మా ఎక్స్ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ 3x బై మైనస్ 3 మైనస్ దాని తర్వాత దీనికి 2x యూ డాష్ v1 ఏంటమ్మా ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ 3x బై 9 ప్లస్ దాంతో యూ డబల్ డాష్ ఏంటమ్మా 2, v2 ఏంటమ్మా ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ 3x బై మైనస్ 27 ప్లస్ సి. దీన్ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ బై మైనస్ 3 ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ 3x మైనస్ 2x బై 9 ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ 3x మైనస్ 2 by 27 e to the power of minus 3x plus c. Then e to the power of minus 3x అనేది మనం కామన్ తీస్తే x square by minus 3 minus of 2x by 9 minus 2 by 27 plus c. ఓకే, నా క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 8 ఇలా సాల్వ్ చేయాలండి. క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ 4x dx e to the power of minus 4x dx. ఓకే, క్లియర్ కనబడుతుంది. సొల్యూషన్ చూద్దాం. 9th క్వశ్చన్. సొల్యూషన్ గివెన్ దట్ ఏమిచ్చారండి, ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ 4x dx ఇచ్చారండి. యూ ఏంటి ఇక్కడ ఎక్స్ స్క్వేర్, డివి ఏంటి ఇక్కడ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ 4x, యూ డాష్ ఏంటమ్మా 2x, యూ డబల్ డాష్ ఏంటమ్మా 2, వి ఏంటమ్మా ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ 4x బై మైనస్ 4, v1 ఏంటమ్మా ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ 4x బై 4 4 ద 16, 16 into 4 64, v2 is equal to e to the power of minus 4x by 64 minus 64.